అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏప్రిల్ 15వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద ఈరోజు మంత్రిమండలి ఆమోదాలు తెలపడం జరిగింది. అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాక్షనిస్టుల చేతిలోను, క్యాపిటలిస్టుల చేతిలోను, ఇండస్ట్రీస్టుల చేతిలోను, భూస్వాముల చేతిలో ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో మరి ఆ యొక్క 20,000 రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే 26వ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క 20,000 రూపాయలకు పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ 20,000 సాయం ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఐటీ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయాలి, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా ఐటీ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే టీసీఎస్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సాఫ్ట్వేర్ ఏదైతే టీసీఎస్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఆ టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి అంటే ఒక మెసేజ్ని పాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే మరి ఒక 99 పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఏదైతే మెగా సెంటర్ కానీ డేటా సెంటర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీజనబుల్గా మనము వాళ్ళకి ఈ ల్యాండ్ను కానీ అదేవిధంగా దాంతోపాటు ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించి తద్వారా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్స్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే హైదరాబాదులో అంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై, సాఫ్ట్వేర్ అంటే ఒక పూణే, సాఫ్ట్వేర్ అంటే మరి ఒక బెంగళూరు అనేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, పూణే, బెంగళూరు కాదు, సాఫ్ట్వేర్ అంటే ఒక హైదరాబాద్ అని, సైబరాబాద్ అని ఏ రకంగా అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సృష్టించారో అదేవిధంగా మళ్ళీ ఈరోజు
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మళ్ళీ అటువంటి సాఫ్ట్వేర్ రంగాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా ఐటీ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ కోసం ఏదైతే టీఎస్ఎస్ మెగా సెంటర్ డేటా సెంటర్ ఇవన్నిటికీ కూడా అనేకమైనటువంటి ల్యాండ్ కానీ ఇతరత్ర కానీ అన్నీ కూడా మరి వితిన్ డేస్లో క్లియర్ చేసి ఆ యొక్క సంస్థలు పెద్ద ఎత్తున ఇక్కడ నెలకొల్పేటువంటి విధంగా కూడా మరి ఈవేళ మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా అంటే సంస్థల వారీగా ఉంది, ఒక్కొక్క సంస్థల వారీగా డీటెయిల్స్ అన్నీ కూడా మన టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఏదైతే అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాజధాని, అందులో కూడా ఈరోజు పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలిచి మన వర్క్స్ ఏదైతే మొదలు పెడుతూ ఉన్నామో రాజధానిలో ఒక అసెంబ్లీ కానీ ఒక హైకోర్టు కానీ ఒక సెక్రటేరియట్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఏ సిటీలోనూ కూడా మనం చూడనటువంటి విధంగా ఆ ఇంప్రూవ్మెంట్స్ తోటి సౌకర్యాలతోటి మనం వాటిని తీర్చిదిద్దేటువంటి విధంగా మరి అవి కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఒక స్ట్రైట్ రోడ్స్ అంటే ఎక్కడైనా వంకర్లు టింకర్లు లేకుండా ఒక స్ట్రైట్ రోడ్స్ కానీ అదేవిధంగా వాస్తు పాటించడంలో కానీ అదేవిధంగా డ్రైన్స్ వాటరు పవర్ లైన్స్ కూడా అన్నీ అండర్ గ్రౌండ్లోనే కేబుల్స్ ద్వారా సాధ్యమైనంత వరకు కూడా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రకంగా మరి సౌకర్యాలతోటి ఏదైతే టెండర్స్ పిలిచి ఆ యొక్క పనులను కూడా మనం ప్రారంభించేటువంటి విషయంలో కూడా మరి ఈరోజు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నది అనేటువంటి విషయాన్ని కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఇంకా ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్స్ ఎందుకంటే వాటిని కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి. ఆ ఈఎస్ఐ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తించి ఈ గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రికి కూడా భూమి ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వాలని, అదేవిధంగా కుప్పం మరి నియోజకవర్గంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కూడా మరి అక్కడ కూడా ల్యాండ్ వాళ్ళకు కూడా ఫ్రీగా, ఎందుకంటే ఈ కేంద్ర సంస్థలన్నింటినీ కూడా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి విధానంలో అదేవిధంగా ఏదైతే ద్వారకా తిరుమల మన ఏలూరు జిల్లా లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి డెవలప్ చేసుకోవడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ల్యాండ్ మనం ఫ్రీగా ఇవ్వాలని, ఇంకా ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడానికి ఏదైతే నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం దగ్గర కానీ అటు కూడా ల్యాండ్ ఫ్రీగా ఇవ్వాలని, అదేవిధంగా గ్రేహౌండ్స్ ఏదైతే బలోపేతం చేయడానికి విజయనగరం జిల్లా కొత్త వలసలో వాళ్ళకు కూడా ల్యాండ్, అంటే ఇట్లాగా ఈ భవిష్యత్తు ప్రణాళిక ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని భావితరాలు భవిష్యత్ తరాల యొక్క అవసరాలని గుర్తు పెట్టుకుని మరి ఈ రకంగా ల్యాండ్స్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే మనము ఈ యొక్క ఇండస్ట్రియల్స్ కానీ అదేవిధంగా ఏదైతే ఐటీలు కానీ మనం ఇచ్చేటప్పుడు మనం ఎంత ల్యాండ్ ఇస్తూ ఉన్నాం, అదేవిధంగా దానివల్ల ఎన్ని ఉద్యోగాలు కల్పన వస్తుంది, ఎంత మనకి దాని మీద పెట్టుబడులు పెడతారు, ఇవన్నీ కూడా తీసుకుని దాని ప్రకారం వాళ్ళకి ల్యాండ్ ఎలిగేషన్ ఇమ్మని చెప్పేసి కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.